నమస్కారం, నేను మిస్సిఎస్. జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ నగరపాలక సంస్థ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు బడ్జెట్ ను కేటాయించడం అనేది జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఈ రోజు మీకు అందిస్తాను. హైదరాబాద్ మహానగరంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకుని ఎదురు చూసే వారికి జిహెచ్ఎంసి ఒక శుభవార్తను అందించింది. ఈ జిహెచ్ఎంసి అనేది ప్రతి సంవత్సరం కూడా ఈ హైదరాబాద్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ను కేటాయించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ 2024-25 సంవత్సరానికి సంబంధించి ఈ రోజు జిహెచ్ఎంసి బడ్జెట్ ను మేయర్ విజయలక్ష్మి గారు జిహెచ్ఎంసి కౌన్సిల్ లో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. టోటల్ గా 7,000కు పైగా కోట్ల బడ్జెట్ ను ఆమె ఈ జిహెచ్ఎంసి కౌన్సిల్ లో సమర్పించడం అనేది జరిగింది. ఈ 7,000 కోట్ల బడ్జెట్ లో ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు 500 కోట్లను కేటాయిస్తున్నట్టు ఆ బడ్జెట్ లో స్పష్టంగా పేర్కొనడం అనేది జరిగింది. అంటే ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించడం అనేది జరిగింది. 70,000 ఇళ్లను ఇక్కడ పంపిణీ చేశారు. ఈ 70,000 ఇళ్లకు మౌలిక వసతులు కల్పించడానికి, అంటే ఇక్కడ పంపిణీ చేసిన ఇళ్ల వద్దకు రోడ్ల సౌకర్యం కానీ, అక్కడ అంగన్వాడీ స్కూల్స్ కానివ్వండి, లేదా రేషన్ షాపులు కానివ్వండి, ఇతర ఈ మౌలిక సదుపాయాలు లేవు. ఈ మౌలిక సదుపాయాలను కల్పించి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వాళ్లకు సహాయ సహకారాలు అందించడానికి ఈ 500 కోట్లను కేటాయిస్తున్నట్టు వారు అందులో పేర్కోవడం అనేది జరిగింది. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వచ్చిన వారికి ఇది శుభవార్త అని చెప్పవచ్చు. రానున్న కొద్ది రోజుల్లో అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించినట్లయితే అక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళు ఉండటానికి వీలవుతుంది. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసము దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు అంతర్నేత్ర ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జిహెచ్ఎంసి పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి ఎలాంటి న్యూ అప్డేట్ వచ్చినా గానీ వెంటనే మీకు అందించడం అనేది జరుగుతుంది. ధన్యవాదాలు.